ఆ పాఠాలను సంకలనం చేసి పుస్తకం కింద ప్రచురించారు. ఈ పుస్తకం వెలుగులోకి రావడానికి కారకులైన వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన ధర్మం నాకు ఉంది. ముఖ్యంగా ఆశీర్వదించిన సద్గురువు గారికి, ప్రేరణనిచ్చిన చిన్న గురువు గారికి, ముద్రించిన జ్యోతిల వాస్తు విజ్ఞాన సంస్థకి, దానిలోని త్రిమూర్తులైన ఆదినారాయణ గారు, ఫణీంద్ర గారు, తర్వాత వరప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకం రాయటానికి నాకు కుటుంబంగా నేర్చినటువంటి నా స్టూడెంట్ శ్రీమతి మీనాక్షి ఆదిరాజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దీనికి ఈ పుస్తకం రాయటానికి అన్ని విధాలా సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ పుస్తకం రాయటానికి ప్రేరణనిచ్చి, ప్రోత్సహించి, ప్రతిక్షణం సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవంగా చిన్న గురువు గారు అని పిలుచుకుని డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో ఈ పుస్తకాన్ని అంకితం చేసుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం గారు కూడా ఒక పుస్తకం రాశారు కాబట్టి మా మీద దయచేసి వారు మూడు నిమిషాల కన్నా ఎక్కువ స్వీకరించకుండా వారి పుస్తకం మీద వారు కూడా స్పందించాల్సిందిగా కోరుతున్నాను. భారం పెద్దది, అంకితం అనే పదానికి చాలా ఎక్కువ స్థాయి ఉండాలి. అయినా ఏదో ఆయన చిన్న గురువు గారు, పెద్ద గురువు గారు అని చెప్పేసి 2 పదాలు తయారు చేశారు లోకంలో. సుబ్రహ్మణ్యం గారిని పెద్ద చేసింది ఎవరై అంటే కమలాకర్ శర్మ గారు. ఎందుకంటే అంతకుముందు ఆయన గురువు గారు అనేవాళ్ళు, ఈ మధ్య ఆయన పెద్ద గురువు గారు అంటున్నారు. కాబట్టి ఆయన పెద్దవాడిని చేసేందుకు ఈ అవకాశం నాకు కలిగింది. సిబిఆర్కే శర్మ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సుబ్రహ్మణ్యం గారిని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. కొద్ది వెనక ఉండు సార్. ప్రాచీనం అని విజ్ఞానాన్ని ఎప్పుడు విడదీయాల్సిన అవసరం రాకూడదు. కానీ దురదృష్టవశాత్తు వర్తమాన కాలంలో అది వచ్చింది. ఆ వచ్చి ఎందువల్ల ప్రాచీనాన్ని ఆధునికం నుంచి ఎందుకు విడదీయాల్సి వస్తుంది అంటే, ప్రాచీనంలో మనకు ఏ రకమైన స్థితి ఉందంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడం, సమగ్రమైన దీర్ఘకాలికమైన సంతృప్తిని, ఆనందాన్ని కలిగించడం అనేవి ప్రాచీన విజ్ఞానం యొక్క లక్షణాలైతే, ఆధునిక విజ్ఞానం యొక్క లక్షణాలు స్వయం నాశకాలుగా తయారవడం వల్ల నాకు జ్యోతిషం విజ్ఞానం అడిగితే జ్యోతిషం విజ్ఞానం అనే బిరుదు అక్కర్లేదండి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో విజ్ఞాన శాస్త్రం అంటే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేసేటువంటి లక్షణంగా దానికి ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. అందువలన 200 కోట్ల సంవత్సరాలుగా వికసించినటువంటి ప్రకృతిని 200 సంవత్సరాలుగా వికసించడం ప్రారంభించిన ఆధునిక విజ్ఞానం 20 సంవత్సరాల్లో సమూలంగా ప్రపంచ నాశనానికి కారణమవుతోంది. కాబట్టి మనకు జ్యోతిషానికి విజ్ఞాన శాస్త్రం అనే బిరుదు యొక్క ఆవశ్యకత లేనే లేదు అనే భావాన్ని కూడా నేను ప్రకటించడం జరుగుతుంది. అయితే మన ప్రాచీన విజ్ఞానంలో ఉన్న వాస్తవాలను ఆధునిక విజ్ఞాన స్థాయిలో కొన్ని రుజువు చేసేటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనా దృక్పథంతో ప్రాచీనాన్ని అలా నిరూపణ చేసేటువంటి పరిస్థితులను మనం కనుక గుర్తించినట్లయితే ఆధునిక విజ్ఞానము యొక్క ఆలోచన విధానానికి ప్రాచీన విజ్ఞానం యొక్క మార్గదర్శకత్వం అవసరమవుతుందని, ఆ పరిధిలో కనుక పరిశోధనలు జరిగినట్లయితే ప్రపంచానికి ఎక్కువ మేలు జరుగుతుందని ఆ దృక్కోణంలో ఈ రచనను చేయాలనే సంకల్పం కలిగింది. అయితే ఆ ఆధునికమైనటువంటి పరిశోధన ఫలితాలు పేపర్లలో వస్తున్నాయి.
ఈ గ్రంథాలు వెలికి తీసుకురావడంలో చాలా కష్టపడుతున్నారు. విద్యార్థులు రోజు పాఠాలు చెప్తున్నారు వరంగల్లో. దాంతోపాటు కాకతీయ విశ్వవిద్యాలయంలో అక్కడ వీసీ ప్రస్తుతం వరంగల్ యూనివర్సిటీలో విద్యాలయాల్లో జ్యోతిషం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం శ్రీ జేపీ రామ్మూర్తి గారికి జ్యోతిష మిత్ర అనేటటువంటి పురస్కారాన్ని అందిస్తున్నారు. జ్యోతిష బంధు అనేటటువంటి పురస్కారాన్ని శ్రీ జేపీ రామ్మూర్తి గారికి అందిస్తున్నారు. సంస్థ తరఫు నుంచి ఒక జ్ఞాపిక. సంస్థకు ఎప్పటికీ కూడా ఆర్థికంగా వారిని తోడ్పడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మనము చేసేటటువంటి దానం మంచి ప్రదేశంలో చేయాలని కదా ఇప్పుడు చెప్పుకునేది. దానిలో ఒకటి జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ అనేటటువంటిది కూడా ఇక్కడున్న జ్యోతిష్కులందరూ గుర్తు చేసుకున్నారు. ఇది దానం అని చెప్పేసి తప్పు. ప్రస్తుతం రామ్మూర్తి గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. మహానుభావులు అని త్యాగరాజు గారు చెప్పారు. ఇక్కడ ఎందరో విజ్ఞానులు అస్ట్రాలజీలో ఆరితేరిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గాయత్రి వాసుదేవ్ గారు ఈస్ గోయింగ్ టు డెలివర్ లెక్చర్ త్రూ PowerPoint presentation. Madam, please proceed. I'm going to discuss a subject which is very much every other case. The doctor will say, even if it's a perfectly normal and healthy pregnancy, the doctor will say the baby has soiled itself. The cesarean section is absolutely necessary therefore. Of course, this trend has come from the West. It's catching up in our country too. And the interesting part is, if in the West, the cesarean section date, it is decided on the basis of the doctor's convenience or the convenience of the delivering woman's family. In India, most people, they prefer to get it done according to an astrologically sound muhurta. This is very good because, muhurtams are sought for different occasions, and I think the most common occasion is of course marriage. But after marriage, it is for cesarean sections that people come to an astrologer most for cesarean sections. Now when a cesarean section is done, what is the purpose according to astrological principles? What is the expectation one can have? A cesarean section on muhurta principles ensures there is a Gajakesari yoga for the unborn child, or they simply see that there are powerful Dana yogas, or at least yogas for political power, yogas for all kinds of things they expect when you give them a cesarean section muhurta. But what we must, as astrologers, must remember is that when you determine a muhurtam for cesarean sections, then it is meant only to protect the physical well-being of the woman delivering, of the pregnant women, and the surgery passing off smoothly. It is not meant to create a destiny pattern for the unborn child. This we have to enlighten the people coming to us, just as in law and medicine,
when there is a medical condition, the doctor will enlighten the patient on certain nuances of the surgery prescribed. Likewise, it is a duty on our part to tell the expecting family that the muhurtam is only for the well-being of the delivering woman. Now there are lots of cases when people say they write to us asking for cesarean section muhurtams, and I'll just read out a typical letter in this regard. Now this letter is from a father-to-be. He says, "We wish to inform you that with the grace of God, we may be blessed with a second child between 24th October and 7th November 2011, as advised by our doctor. The term completion date is 23rd October. The date 26th October being Diwali is not suitable for the doctors. We need your sincere guidance so that the child has good fortune." So this is the reply I gave him. I said, the muhurtam can be given only for the cesarean section based on your wife's chart, and it is meant to ensure the procedure goes smoothly with her well-being protected. The muhurtam cannot and should not be deemed to represent the birth chart of the unborn child. Please be very clear that the time selected astrologically will be only for the medical intervention and has nothing to do with the unborn's future. So the father, he writes again, he says, "My wife is depressed with different problems of life, and for that she prays to God for a fortunate child so that things improve for us. As our first child was a cesarean born, doctors have advised the cesarean again. We need your precious guidance so that we will have a better life and all our problems get solved." So I repeat in my reply, though I can understand your problems, the cesarean section is not meant for solving your problems. It is meant only to ensure the well-being of the mother and to see that the surgical intervention proceeds smoothly. Another question that is often directed at the astrologer in the context of cesarean birth is, if a child can be taken out at the best planetary positions or at the best muhurtam, then that would tantamount to creating a destiny pattern of one's choice. Can astrology really design destinies? People say, so it is within our power. We can take out the child at the best available muhurtam so that it will have all the Dana Yogas, all the Raja Yogas and everything nice and good about in its life. But when people ask such questions, what they overlook is that you cannot make a cesarean section wait indefinitely for a good muhurtam. For example, Jupiter enters Cancer in June approximately, June 2014, when he will be in a sign of exaltation. And the pregnant woman is due to deliver in next week, or in the next 7 to 10 days. Can you give them a muhurtam saying we will wait for Jupiter to reach his exaltation sign and make it the Lagna? You can't. So you are circumscribed by many, many factors. Secondly, the usual range is 7 to 10 days. So the nakshatras will be those obtaining on these 7 to 10 days. And the nakshatra has to be compatible with the delivering woman's Janma nakshatra. That again narrows down the choice of nakshatras. You cannot have a cesarean section when the Vipattara is rising.
when Pratyat, Naidana taras are rising, also Janma taras sometimes. So you have very little choice. So where is the question of your wanting to design destinies? You have practically no choice sometimes. All that we can do is to find the best planetary positions, but only within the time frame of 7 to 10 days. And even there, as I said, the date, the nakshatra on the date of the C-section should be compatible with the woman's Janma nakshatra. So that also again reduces the range within which you can find the muhurta. Then a very important mahadosha is, in muhurta is Sagraha Chandra dosha. The moon should not be with any planet, whether benefic or malefic. So again, within the 7 to 10 days, your hands are tied. You have very little choice. So there is never a question of designing destinies in astrology. And so when someone says, we can always go in for a cesarean section and get the baby at the best planetary positions, we have to enlighten them that they are riddled with misconceptions. Then again, when it comes to finding muhurtas for cesarean sections, many people say, oh, does everybody look for a muhurta when you want a cesarean section done? There are so many cases we know when no muhurtas were taken and the cesarean sections were performed. For that we can only give a counter answer. I have never gone to a doctor, I have never undergone a surgery. So can we dispense with the medical science? Can we dispense with medical jurisprudence simply because I don't need a doctor? There are hundreds and thousands of others who need medical help. Likewise, if your chart is very strong, if the fifth house is very well placed, you may not require a muhurta even for a cesarean section. The delivery will be smooth, or the cesarean section will proceed smoothly, especially if you are in the dasha of Bhagyadipati or in the dasha of a well-placed fifth lord. Likewise, these are all questions that are usually directed at rather shorted astrologers and which we must answer with a lot of firmness. Astrologers have often taken a position of defense. We are always on the defensive. I think we should give that up. We should now be offensive and aggressive if we should create respect for astrology. So if you go through the classical works, I always go by the classical text, Brihad Parashara Hora. In fact, Jataka Parijata is my favorite text. Now when you go through these classical works, like other texts also, you will find there is practically no reference to what is known as caesarean births or caesarean sections. Not even under Panchama Bhava, not even under Uttarasthana. But you find combinations in all these classical works for difficult delivery. You find combinations which say that the mother may die at childbirth, or the baby may die at childbirth, or that both may die at childbirth. In Jataka Parijata there is a combination given which says, if this combination is present at the birth of a child, then it shows the mother will die. Now the combination is very simple. It says the sun and the moon should be in the fourth from the Lagna. Saturn should be in the seventh from the ascendant. If these combinations are present, then the mother dies while delivering. So, when these combinations are present,
we should expect complications at delivery, what modern science would describe as a pregnancy or complications at delivery. Now, in this combination, you will find the positions are given with reference to the lagna. But we are looking at conditions for cesarean section, which means birth has still not taken place or we do not have the lagna before us. I'll come to that later, but before that, we will just look at a few speculative charts for the 12 ascent lagnas where this combination is present, and from that we will try to evolve broad principles which show complicated delivery, and which means when these combinations occur, one must be geared for a cesarean section. And when I say one should be geared for a cesarean section, it means two things. One, mentally you should be ready for it, the family should be ready for it. Secondly, all medical procedures are very, very expensive. And you also have to pay as soon as you enter the hospital. So you have to also keep your resources, your finances ready under certain planetary combinations. Now we'll look at this combination for all the 12 lagnas. Mesha Lagna, Sun and Moon in the 4th from Mesha Lagna, Saturn in the 7th from the Ascendant.